హైవేస్ మన తెలంగాణ పోలీస్ శాఖ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై చాలా రాయితీ అయితే ప్రకటించడం జరిగింది. సో అది ఎప్పుడంటే డిసెంబర్ 26 తారీఖు 2023 నుంచి జనవరి 10, 2024 వరకు ఈ టైంలో మనం పే చేసుకోవాలి. సో ఏ వాహనంపై ఎంత రాయితీ ప్రకటించారో మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఆర్టీసీ బస్సులకైతే 90% రాయితీని కల్పించింది. అంటే ₹1000 చలాన్ ఉంటే ₹100 మాత్రమే పే చేయాలి. అలాగే 2 వీలర్ వాహనాలకు వచ్చినట్లయితే 80% రాయితీని కల్పించింది. అంటే ₹1000 చలాన్ ఉంటే 200 మాత్రమే మనం పే చేయాల్సి వస్తుంది. అలాగే భారీ వాహనాలకు వచ్చినట్లయితే 50% రాయితీ అయితే కల్పించడం జరిగింది. అంటే ₹1000 చలాన్ ఉంటే 500 మాత్రమే పే చేయాల్సి వస్తుంది. అలాగే 3 వీలర్ 4 వీలర్ వాహనాలకు వచ్చినట్లయితే 60% రాయితీని కల్పించింది. అంటే ₹1000 చలాన్ ఉంటే 400 మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇది ఏ విధంగా పే చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనం బ్రౌజర్ ఓపెన్ చేసి టీఎస్ చలాన్ అని సెర్చ్ చేసినట్లయితే మనకు ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయి చాలా. సో మనకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పోలీస్ అని కనబడుతుంది కదా డిపార్ట్మెంట్, ఈ చలాన్ ఈ లింక్ పై మనం క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, తెలంగాణ స్టేట్ పోలీస్. సో ఇక్కడ మనం వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గో అనే బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మన వెహికల్పై ఎన్ని చలాన్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉన్నది అనేది కనబడుతుంది. సో ఇక్కడ మనం చాలా ఉంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసుకోవాలి, ఒకటి ఉంటే అవసరం లేదు. సో ఇది వైలేషన్ ఎప్పుడు అయ్యింది, డేటు, వైలేషన్ లొకేషను, మీ పిఎస్ పరిధి ఎక్కడ ఉంటుంది అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఇట్లా కింద స్క్రోల్ చేసినట్లయితే మనం 4 విధాలుగా పే చేయొచ్చు. ఒకటి ఏపీ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్పే, స్కానర్ ద్వారా, లేకపోతే మీ సేవ. మనం స్కానర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓటీపీ వెరిఫైడ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనం వెరిఫై సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది. సో ఇది వచ్చిన తర్వాత మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ మన మొబైల్లో ఓపెన్ చేసి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఎనీ స్కానర్ ఓపెన్ చేసి, నేను ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేశాను. సో ఈ స్కానర్ను మనం మొబైల్ ద్వారా స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ ఎంత ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం మన అకౌంట్లో ఏ అకౌంట్లో పైసలు అమౌంట్ ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే మీద క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో నుంచి, మన అకౌంట్లో నుంచి అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా కట్ అయిపోతుంది. సో లేదు నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకుంటా అనుకుంటే మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా బ్యాంక్స్ అనేది కనబడుతున్నాయి కదా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, టీ వ్యాలెట్, పేటిఎం, హెచ్డిఎఫ్సి. సో అట్లా ఇక్కడ మనం ఎస్బీఐ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సేమ్ ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఎట్లా అడిగిందో అట్లనే ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ వెరిఫై చేసుకొని సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మనం ఎంటర్ చేస్తే సక్సెస్ అమౌంట్ అనేది మన అకౌంట్లో నుంచి కట్ అయిపోతుంది. ఇది గైస్ మనం చూసాం కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.